అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? ఒక టీఎంసీ సాధించారా కృష్ణాలో? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీమే సవాళ్ళని తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా వచ్చిందా? ఇలా మేం తెచ్చినాం. గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా వాడుకుంటాం. కేసీఆర్ వాడుకోవడం నీళ్లు. వాని తాత జేజమ్మతో కొట్లాడి కూడా తెలంగాణకు బాటా ఉన్న ప్రతి ఒక్క బొట్టును తెచ్చి 1 కోటి ఎకరాల మాగాణ తెలంగాణ చేస్తాం గ్యారంటీగా. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? బుర్ర ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా. ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తే, హిందీలో చెప్తే, ఇంకేమైనా వేరే భాష ఇట్లుంటుంది. ఇది బాధ కలిగించేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డం ఎత్తి అన్నాడు. నువ్వు గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు. మాకేం బాధ, ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు. ఉన్న పదవులన్నీ ఇసిరి కొట్టి బాజాప్తా పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది అధ్యక్ష. ఇది చరిత్ర. తుడిచేస్తారు అధ్యక్ష దీన్ని. ఇలా మేము ఎవడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష. ఒంటరిగా పోరాటం చేసాం ధైర్యంగా. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని చట్టసభలోనే రియాక్ట్ అయింది. పలికించాడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్య కన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు మన గోరేటి వెంకన్న. చక్కటి తెలుగులో తెలంగాణ యాసలో గల్లీ చిన్నది సంతా మా ఊరి సంత. బాగుందా? నేను ఏమంటున్నా అంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోవుడు ఎందుకు, లొల్లెందుకు? సపోజ్ నా అటువంటి వాడు తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మ్యాడ్గా ఎవడో నాకు అంటించింది, అయిపోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరంగా ఎందుకు? మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మన గొప్ప మావా నాకు అర్థం కాదు. సార్ ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య ఏమండి? ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేం. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ ని ముక్కు పెద్దగున్నదని ఓడు, కేసీఆర్ ని ముడ్డి వంకరన్నదని ఒకడు. ఇదే అవే మాట్లాడేది. నీ భర్తమో నువ్వు నా భర్తమా? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా, నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త.